వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలం పత్తూరు సచివాలయంలో 4వ విడత గ్రామసభ నిర్వహించారు. ఈ క్రమంలో సర్వేయర్ శ్రీనివాసులు మాట్లాడుతూ 40 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన భూసర్వే జరగలేదన్నారు. ఈ గ్రామసభలో ఖాజీపేట మండలం తహసీల్దార్ ఏవి రమణమ్మ, డిప్యూటీ తహసీల్దార్ శ్రీరామ ఓబయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్ర, మండల సర్వేయర్ శ్రీనివాసులు, కునవారిపల్లి సర్పంచ్ భూమన సుబ్బారెడ్డి, సచివాలయ పంచాయతీ సెక్రటరీ, కూనవారిపల్లి సెక్రటరీ మరియు సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు ఎన్ బాలాంకయ్య, సారే రామానాయుడు, రైతులు పాల్గొన్నారు. రైతులందరూ మా అధికారులకు సహకరించి మీ పొలాలలో ఉండే సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి అని, మీ పొలాలలో మీరు కరెక్ట్ గా చూసుకోండి. మీ దగ్గర ఉండే డాక్యుమెంట్స్ అన్ని మీకు నోటీసులు ఇచ్చిన రోజు వాళ్ళ దగ్గరికి వస్తే ఆ రోజు కొలత వేసి మీ అన్ని రీసర్వే చేయడం అవుతుంది. దీని గురించి సర్వే గారు చెప్తారు. ఇప్పుడు ఈ రీసర్వేకి సంబంధించి 2020-21లో ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అంటే సర్వే మొట్టమొదటి సర్వే వచ్చేసి 1905 ముందు జరిగింది. 35-40 ఏళ్ళు ఒకసారి సర్వే చేయాలి. అట్లాంటి 150 ఏళ్ళు అయింది సర్వే. అంటే రికార్డులో ఎన్నో మార్పులు వచ్చాయి. హద్దులు చాలా మార్పులు ఎక్కినాయి, రెట్లు పోయినాయి, రాళ్లు పోయినాయి. ఇట్లా 40 ఏళ్ళకు ఒకసారి జరగాల్సింది ఇప్పుడు 120 ఏళ్ళకి మనం చేస్తున్నాం. ఈ సర్వే యొక్క ముఖ్య ప్రాథమిక ఉద్దేశం, ప్రాముఖ్యత ఏమంటే గతంలో చేసిన బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వేకి ఇప్పుడు చేసిన సర్వేకి అత్యాధునిక టెక్నాలజీతో ఈ సర్వే జరుగుతా ఉంది. అంటే మనకు కూడా తెలుసు గతంలో మనం ఎంతవరకు అభివృద్ధి చెందినాము, ఎంతవరకు మనం విషయాలు తెలుసుకొని ఉన్నాము గతంలో, ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఉంది అనేది కూడా పూర్వము ఇప్పటి వరకు ఉన్న గ్రామపడం. దీనికి ఎఫ్ఎంబి అని ఒక బ్లూ కలర్లో ఉండే బుక్, ఆ బుక్కే ఇప్పటి వరకు, ఆ రికార్డ్ ఇప్పటి వరకు మేము చూస్తూ ఉన్నాము. దాని ప్రకారం రైతులకు సంబంధించిన కొలతలు, ఆకారము అన్ని కూడా దాంట్లోనే దీని పటం, దీని యొక్క డయాగ్రామ్ ప్రకారంగా ఒక్కొక్క నంబర్లు ఉంటాయి. ఆ సర్వే నంబర్లకి దాంట్లో వచ్చేసి సబ్ డివిజన్లు ఉంటాయి. 1 నుంచి 10 సబ్ డివిజన్లు, 15. దాని ప్రకారంగా ఆ రోజుల్లో పూర్వం స్టార్ట్ చేసేటప్పుడు పూర్తిగా వచ్చేసి ఖాళీ భూముల్ని ఇలా ఉన్న దాంట్లో సాగు చేసుకుంటా ఉండే రైతులు. అంటే అప్పట్లో శిస్తు కోసం సర్వే చేపట్టారు. ఆ శిస్తు కోసం సర్వే చేసినప్పుడు ఆ సర్వే రికార్డు పూర్తిగా ఇప్పటివరకు ఆ సర్వే రికార్డునే మనం దాన్నే వాడుకుంటూ వచ్చినాం. ఆ యొక్క రికార్డు ఇప్పుడు ఆ రికార్డు స్థానంలో ఇప్పుడు చేసే సర్వే విధానం అంతా కూడా పూర్తిగా మార్త. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.